పిల్లల దగ్గరకు వచ్చి ముగ్గురు అమ్మాయిలను సమానంగా చూడకుండా ఒకటే అమ్మాయిని చూస్తున్నాడంటే మీ యాంటెన్నా అప్ కావాలి, అంటే మీ ఒళ్ళంతా కళ్ళు పెట్టుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి తెలుగులో చెప్పాలంటే. అదే విధంగా ఈ వ్యక్తి పదే పదే ఆ పిల్లలతో ఒంటరిగా గడపడానికి ప్రయత్నం చేస్తాడు. నెవర్ అలో యువర్ చిల్డ్రన్ టు స్టే అలోన్ విత్ స్ట్రేంజర్స్. ఇద్దరు ఉండండి, కానీ ఒక్కరిని మాత్రం పిల్లలతో ఎప్పుడు దయచేసి పెట్టకండి. వాళ్ళు ఎంత క్లోజ్ అయినా పర్లేదు, బట్ కీడెంచి మేలెంచాలనేది మనం అనుకుంటున్నాం. తర్వాత అదే విధంగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, కానీ నేను మాత్రం బాగా అర్థం చేసుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడని మీ అమ్మాయి ఎప్పుడైనా అబ్బాయి కానీ మీతోని ప్రైవేట్గా చెప్తే దయచేసి జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఎప్పుడు కూడా కౌగిలింతలు చేస్తూ లేకపోతే ఒళ్ళో కూర్చోబెట్టుకొని, అంటే మనం పిల్లల దగ్గర మన మీద కూర్చోబెట్టుకుంటే ల్యాప్లో కూర్చోబెట్టుకొని ప్రతిసారి కూడా అలా చేస్తున్నాడంటే తల్లిదండ్రులు అలాంటి వ్యక్తుల పట్ల చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా మాట్లాడే భాషలో కూడా చాలా మార్పు వస్తుంది. ఎప్పుడైనా ఈ కామాంధులు ఏం చేస్తారు, పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఈ రొమాంటిక్ లాంగ్వేజ్ వాడతారు. వాళ్ళ శరీరాల్లో వస్తున్న మార్పులు జనరల్గా ప్యూబర్టీ అయిన తర్వాత బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. సో ఈ బాడీలో వస్తున్న చేంజెస్ను ఓపెన్గా కామెంట్ చేస్తూ ఆ లాంగ్వేజ్ను రొమాంటిక్ లాంగ్వేజ్గా వాడితే డెఫినెట్గా ఏదో ఒక రోజు ఆ వ్యక్తి ఈ పిల్లలను ఎక్స్ప్లాయిట్ చేస్తాడు అని